అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ప్లెయిన్ బిర్యానీ చూపించమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. అందుకనే ఇవాళ నేను మీకు ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఇది కుస్కా అని అంటారు. సో ఇంకెందుకండి ఆలస్యం, రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. కుస్కా చేయడానికి ముందుగా నేను 1 కప్ బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి 30 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి. మసాలా పేస్ట్ చేయడానికి ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇందులో 1 ముక్క దాల్చిన చెక్క, 3 లవంగలు, 1 యాలక్కాయ, 1 జాపత్రి వేసిన తర్వాత జాజికాయని ఇలా కొంచెంగా తురిమి వేయాలి. నెక్స్ట్ ఇందులో 6 చిన్న ఉల్లిపాయలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్క, తరిగిన 4 పచ్చిమిరపకాయలు వేసి అంతా బాగా కలపాలి. తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు వేసి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు వేయించాలి. ఇవి వేగిన తర్వాత పొయ్యి కట్టేసి వీటిని పూర్తిగా చల్లారించి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. కుస్కాలోకి రైతా చేయడం కోసం కొన్ని చిన్న ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి ఒక బౌల్లో వేసిన తర్వాత 1 చిటికెడు ఉప్పు, కొంచెం కొత్తిమీర, 1/2 కప్ పెరుగు వేసి బాగా కలపాలి. అంతే, రైతా తయారైనట్టే. ఇప్పుడు కుస్కా చేయడానికి ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. ఇందులో 2 బిర్యానీ ఆకులు, 1 అన్నాసి పువ్వు, 3 లవంగలు, 2 యాలకులు, కొంచెం రాతి పువ్వు వేస్తున్నాను. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయని వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద టొమాటోని వేస్తున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసి కలపాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుతున్నాను. ఇప్పుడు ముందుగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. మసాలాలో ఉన్న పచ్చి వాసన పోవడానికి పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి 5 నిమిషాల పాటు దీన్ని వేయించాలి. ఇప్పుడు పచ్చి వాసన పోయింది కాబట్టి 1/2 కప్పు చిక్కటి పెరుగుని ఇందులో వేస్తున్నాను. ఈ పాయింట్లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ముందుగా నానబెట్టిన బియ్యాన్ని ఈ మసాలాలో వేస్తున్నాను. ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇందులో నుంచి ఆవిరి రావడం స్టార్ట్ అయిన తర్వాత వెయిట్ పెట్టి 2 విసిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆ తర్వాత పొయ్యి కట్టేయచ్చు. పొయ్యి కట్టేసిన తర్వాత ఆవిరి పోవడానికి కనీసం 10 నిమిషాలు అలానే కుక్కర్ మూత తెరవకుండా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే మీకు కుస్కా పర్ఫెక్ట్గా కుక్ అయి కనిపిస్తుంది. చివరగా దీన్ని ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ కుస్కా బిర్యానీ అసలు ఎంత బాగుందో. చాలా ఈజీగా క్విక్గా మనం చేసుకోవచ్చు అనమాట. ఈ రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు రైతాతో కానీ ప్లెయిన్ సాలంతో కానీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.